యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఆయన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాన్ని అయితే ప్రచురం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమంటారు? అది కుటుంబ డ్రామా అనుకున్నానండి నేను. అంటే నాకు అంటే జనరల్‌గా మనం వెళ్లి బొంబాయి వెళ్లి చూసేదేం లేదు. వీటిలో అవును. వచ్చే వార్తా కథనాలు, హ్మ్. నేషనల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలు ఇవి చూసుకుంటే అదేదో కొంతమంది మీడియాలో ఏం చెప్తున్నారంటే అతను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాళ్ళ ఎవరొచ్చి పొడిచారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది భార్యే చేపించిందని కొంతమంది అంటున్నారు. అవును. ఏదైనప్పటికి కూడా ఏంటంటే అది అక్కడ జరిగిన సంఘటన ఏదో ఆటో డ్రైవర్ తీసుకెళ్ళాడు. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్‌గా ట్రైన్‌లో తేలాలి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టుంది. ఎవరినో అదుపులో తీసుకున్నారంట. ఏదో కత్తి ఒకటి స్వాధీనం చేసుకున్నారంట. అంటే మనం మీడియాలో చూసిన కథనాల ప్రకారమే. అవును. కాకపోతే ఏంటంటే నేను చెప్పేదేంటంటే, అంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే మరి ఒక కామన్ మ్యాన్‌కి అంత పెద్ద సెలబ్రిటీకి అర్ధరాత్రి ఎళ్లి లోపలికెళ్లి పొడిచారు అంటే, మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి ఒకటి. యెస్. అంటే నేను అనుకునేది దాంట్లో ఏంటంటే, ఈయన అతిగా అందరిని నమ్మాడేమో. హ్మ్. బయటోళ్ళైతే రారండి. అంత పెద్ద అవునండి. స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరికెళ్ళాలంటే ఎంత ఎంత డేరుండాలండి మనకి. హ్మ్. ఎంత యెస్. కష్టం ఉంటది. అవును. కాబట్టి ఆయన చాలా పుట్టుకతోనే కోటీశ్వరుడు. ఒక యువరాజు, ఒక హ్మ్. నవాబు గారాయన. హ్మ్. సో అది ఏదో ఇంటర్నల్ గానే జరిగిందేమో అనుకున్నాను. దానికి సంబంధించిన కొంత రివీల్ చేయట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ వ్యవహారం కాబట్టి అది రివీల్ చేయట్లేదు. అది ఏముంటదో అతనికి అటెంప్ట్ మర్డర్ అవుతది. అతను ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్ అతను జైలుకెళ్తాడు. దాంట్లో ఏముందండి. కాతే అదేదో ఇంటి గుట్టు, ఇంటి కుటుంబ సమస్య సంబంధించిందేమో అని నేను అనుకుంటున్నాను. అది నా హ్మ్. వ్యక్తిగత అభిప్రాయం తప్ప అది అంటే నా దగ్గర లీగల్‌గా అథెంటికేషన్‌గా లేదు. అది మన రాష్ట్రానికి సంబంధించిన కేసు కాదు కాదు. అదే నేషనల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసాం కాబట్టి అంతవరకు మనం చెప్పగలుగుతాం. అది పూర్తిగా డీటెయిల్ కావాలంటే మనం ఆ కేసు యొక్క డీటెయిల్స్ తీసుకుంటే గాని మనం చెప్పలేం. దాంట్లో ఏముంది ఏంటని. యెస్. అయితే ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ మీద అటెంప్ట్ చేశారో ఆ అక్యూజ్డ్‌కి సంబంధించి తరపున వాదించడానికి కూడా ఇద్దరు లాయరు కోర్టు ప్రాంగణంలో దెబ్బలాడుకున్నారని చెప్పి కూడా మేము విన్నాము. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అయన్నీ కామన్ అండి. మామూలుగా జనరల్‌గా అది అంటే జనరల్‌గా అవన్నీ ఉంటది. చాలా ఛాలెంజింగ్ కేసెస్ కదా! ఎందుకనంటే దాంట్లో క్లియర్‌గా ఉంది సైఫ్ అలీ ఖాన్ ఆల్రెడీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడము, శస్త్రచికిత్స చేపించుకోవడం, మళ్ళీ తిరిగి కోలుకోవడం. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ వన్ బై వన్, డే బై డే కూడా చాలా చాలా కథనాలు వింటూనే ఉన్నాము. అయితే దీనికి హ్మ్. సంబంధించి అలాంటి వారి తరపున కూడా న్యాయవాదులు వాదించడానికి ముందుకొస్తారని అంటే అవన్నీ ఛాలెంజింగ్ కేసెసే కదా! వాటిల్ని ఎలా డీల్ చేస్తారు? అలా ఏదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం. మన హ్మ్. మన న్యాయ వ్యవస్థ చాలా పారదర్శకంగా ఉంటది. యెస్. ప్రపంచంలో గొప్ప న్యాయ వ్యవస్థ అంటే భారతదేశం అందులో నో డౌట్ ఎట్ ఆల్. హ్మ్. ఇక నేనేం చెప్తున్నా ఒక సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించిన పొడిచిన వ్యక్తి ద్వారా ఎవరైనా వాదించొచ్చు. అది మాకున్న హక్కు. డిఫెన్స్ అడ్వకేట్‌గా ఐ హావ్ ద రైట్. ఓపెన్‌గా హ్మ్. చెప్పాలంటే. ఇంకోటి మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఓబులేష్ అని ఒకాయన AK-47 గన్‌తో ఒక XYZ వ్యక్తి మీద కాల్పులు జరిపారు. ఒక హ్మ్. పార్క్ దగ్గర. హ్మ్. చాలా మంది భయపడ్డారు. నేను తీసుకున్నాను. నేను వాదించాను. సరే అక్కడ ఓడిపోవడం, గెలవడం పక్కన పెట్టండి. నేను వాదించాను. అంటే నేనేమంటున్నాను ఒక డిఫెన్స్ అడ్వకేట్‌గా వి హావ్ ద రైట్. ఓకే. సో ఇక్కడ ఎక్కిదిరుకున్న రైట్ ఏంటి? న్యాయ సహాయాన్ని పొందటం. అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. హ్మ్. అతను నేరం చేశాడా, పొడిచాడా అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు? న్యాయస్థానం. ధర్మాసనం. మీరు హ్మ్. నేను కాదు కదా! అవును. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేశాడు. ఒక వ్యక్తిని అక్రమంగా చంపేశాడు. హ్మ్. చంపినప్పుడు అతను అక్యూజ్డ్ మాత్రమే. అతని తరపున పోరాటానికి ఎవరైనా రావచ్చు. అతను ఫీజ్ ఇస్తాడు. మేము పని చేస్తాము. ఓకే. అది అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఓకే. డిఫెన్స్ అడ్వకేట్‌గా మాకందరికీ రైట్ ఉంటది. భారత ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికుంది? అక్యూజ్డ్‌కి ఉంటది. న్యాయ సహాయాన్ని పొందటం కూడా మనకి హ్యూమన్ రైట్స్‌లో ఒక భాగం. హ్మ్. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో న్యాయ సహాయాన్ని పొందే హక్కు కూడా ఉంటది. అంటే సైఫ్ అలీ ఖాను ఒక గొప్ప అంటే ఒక ఏదో సినిమా యాక్టరో గొప్పోడు కావచ్చు. అది సమాజం దృష్టిలో. అవును. కానీ లా దృష్టిలో అందరూ అతను సమానం. ఒక కామన్ మ్యానే లెక్క. సిటిజన్ అవును. కిందే లెక్కొస్తాడు. సో, సిటిజన్ ఆఫ్ ఇండియా కింద లెక్కొస్తాడు. హ్మ్. సరే అతని యొక్క ప్రెస్టీజ్ ఏదైనా గాని ఈ భారతదేశంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అవును. దేర్ ఈస్ నో ఎనీ డిస్క్రిమినేషన్. హ్మ్. సో, ఇప్పుడు ఒకతను పొడిచాడండి. హ్మ్. పొడిచినప్పుడు పొడిచినోడి తరపున ఎవరైనా వాదించుకోవచ్చు. ఓకే. దానికి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న ఒకటి చూసా నేను. ఆటో నిన్న డ్రైవర్స్. వరంగల్‌లో ఒక ఆటో డ్రైవర్లు ఇద్దరు ఏదో సరే అవును. అతను చెప్పడం ఏంటంటే ఏదో అమ్మాయి కోసం మేము పొడుచుకున్నాం అన్నారు. అది వేరే విషయం. హ్మ్. లైవ్‌లోనే అతను ఒక పెద్దాయన ఒక అతన్ని కత్తి తీసుకొని పొడుస్తా ఉన్నాడు. పాపం చనిపోయాడంట. ఆ! అంతమంది చూస్తున్నా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. అవును. ఓకే. ఇప్పుడు ఆ టైంలో పొడిచినాయన తరపున మేము వాదించకూడదంటే కుదరదు కదా! ఆయనకున్న అవునండి. రైట్ అది. అవును. ఆయన పెట్టుకుంటాడు. లాయర్‌ని పెట్టుకుంటాడు. పోరాడతాడు. నేను తప్పు లేదు, నేరం చేయలేదు అంటాడు. అవును. అదేంటంటే అందరి ముందు పొడిచారు కదా! అంటే అది రుజువు చేయాల్సింది కోర్ట్‌లో రుజువు చేయాలి. అవును. కోర్టు దాంట్లో రుజువు చేయాలి. అతను చంపినట్టుగా విట్నెస్‌లు చూసినోళ్ళు చెప్పాలి. తర్వాత ఆ కత్తి, ఆ ఏలుముద్దలు అయన్నీ చూసిన తర్వాత అప్పుడు అతనికి శిక్ష పడతది.
రైట్. అంతే తప్ప జనరల్ గా వెళ్ళిపోయి మా కళ్ళ ముందు చూస్తాడండి చేసేయడానికి కుదరదు. కోర్టు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. అవును. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం సంబంధిత డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. డిఫెన్స్ అడ్వకేట్స్ తరపున ఇప్పుడు ఎవరైనా వస్తారు మమ్మల్ని మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఉదాహరణ పొడిచిన సంబంధిత XYZ ఉన్నాడు అనుకోండి, అతను ఏ లాయర్ని అప్రోచ్ అవ్వచ్చు. అతని Yes. ఇష్టం. Hmm. అతని తరపున వాదిస్తాం మేము. అతను నేరం చేయలేదని వాదిస్తాము. Hmm. సో అతను నేరం చేయలేదు అనుకోండి, ఆ కోర్టులో అయిపోతుంది, రిలీజ్ Yes. చేస్తారు ఎక్విటల్ గా. లేదు అనుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు గ్రీష్మ విషయంలో చూడండి, కేరళలో ఊరి శిక్ష అవును. పడింది, ఊరి శిక్ష పడుతుంది. Hmm. జీవితకాల ఖైదు పడుతుంది. సంజయ్ కేసు ఉంది, దాని లైఫ్ పడుతుంది. Hmm. సో అలాగా నడుస్తుంది కోర్టు వ్యవహారం. కానీ కామన్ మ్యాన్కి ఏంటంటే మేము చూసాం కళ్ళ ముందు జరిగిపోయింది కదా, వెంటనే ఉరి తీసేయచ్చు కదా అంటే దిస్ ఈజ్ నాట్ అరబ్ కంట్రీస్. అవును. అక్కడ ఏంటంటే అది వేరు. ఆ షరియత్ లా ప్రకారం అరబ్ కంట్రీస్ లో అది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే అతనికి బహిరంగ ఉరి తీయటం, ఏదో తల నరకం, ఏదో శిక్ష అమలు జరుగుతుంది. చేస్తారు ఏదో వెంటనే. ఉంటుంది. అవును. కానీ మన చట్టాలు వేరు కదండి. మన అవును. చట్టాలు వేరు, మన న్యాయ వ్యవస్థ వేరు. అందుకే నేను అంటున్నా ప్రపంచంలో గొప్ప న్యాయ వ్యవస్థ మనది. నో Hmm. డౌట్ అట్ ఆల్. ఓకే.